యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యస్సివో నామరూపాభ్యాం. కార్తీక సోమవారం నాడు ఏం చేయాలి? కృత్తికా నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసాన్ని కార్తీకం అని అంటే, సోమ అనే పేరు కలిగిన ఈ వారానికి సోముడు అంటే చంద్రుడు కాబట్టి చంద్రుని యొక్క శక్తి కూడా ఎక్కువ కలిగిన రోజు ఈరోజు అవుతుంది అని అర్థం. అంటే సహజంగా పూర్ణిమ బాగా పట్టుగా కృత్తికా నక్షత్రంలో ఉండి కార్తీక మాసం అవుతూ ఉంటే, అటువంటి కార్తీక మాసంలో మళ్ళీ చంద్రబలం హెచ్చుగా ఉండేటటువంటి రోజు అదిగో ఆ రోజు కార్తీక సోమవారము అన్నమాట. కృత్తిక అగ్నిర్దేవత. కృత్తిక అగ్ని నక్షత్రం అయితే చంద్రుడు చంద్రశక్తినిచ్చేవాడైతే వేడిమి చలి రెండూ కలిసి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రోజు కార్తీక సోమవారం అన్నమాట. అందుకనే శంకరుడికి ఏది ఇష్టమైన రోజు అంటే కార్తీక సోమవారం అంటారు. అంటే వేడిమి చలి రెండూ కలిసినటువంటి రోజు అని అర్థం. ఇది శరీరానికి అమోఘమైన ఆరోగ్యప్రదమైనటువంటి రోజు. మనవి చేశాను, ప్రతి పురాణ కథలో ఉండేటటువంటి అర్థం జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య రహస్యాన్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకునే తనాన్ని కూడా ఇస్తుంది అని. ఆధ్యాత్మికమైన గొప్పతనం ఏమిటంటే సోమ అనే మాటలో స ఉమా. ఉమా అంటే పార్వతీదేవి. స ఉమా పార్వతితో కలిసినటువంటి వాడు శంకరుడు అని అర్థం. కాబట్టి సోమ అంటే శంకరుడు అని అర్థం. కాబట్టి కార్తీక మాసం ఏ శంకరుడికి ఇష్టమైందో, పైగా సోమ అనేటటువంటి మాట కూడా ఏ శంకరుడి పేరునే తెలియచేస్తుందో, అటువంటి కార్తీక సోమ ఆ రెండూ కలిసినటువంటిది. పైగా సోమ చంద్రుణ్ణి అలంకారంగా పెట్టుకుని ఉండేటటువంటి వాడు కూడా. కాబట్టి కార్తీక సోమ అనే పేరు కలిగినటువంటి ఈ వారం శంకరుడికి అతి ప్రీతిపాత్రమైనదనేది ఆధ్యాత్మిక రహస్యం. ఇక రెండవది వైజ్ఞానికమైనటువంటి, అంటే వైద్య శాస్త్రానికి సంబంధించిన విజ్ఞాన విశేషాన్ని చెప్పేది ఏమిటి ఇక్కడ కనిపిస్తుంది అంటే, గంగానదిలో బాగా చల్లగా ఉండేటటువంటి రోజుల్లో, అంటే డిసెంబర్ జనవరి నెలలు మార్గశీర్ష పుష్యమాసాలు అంటారు. ఆ 2 నెలల్లో స్నానం చేయవలసి వస్తే అక్కడ కాశీలో ఉన్న వాళ్ళందరూ టకటకటకటగా బుడుంగుమని అలా పిచ్చుకలు ములిగినట్టు ములుగు వచ్చేస్తుంటారు. మన వాళ్ళందరూ భయంతో ఇలా రగ్గులు గప్పుగా నిలబడతారు. ఎందుకని? కారణం ఒకటే, విపరీతమైన చల్లగా ఉండేటటువంటి ఆ చల్లని నీళ్ళలో ములగాలి అంటే కొద్ది వేడిమి శరీరానికి కావాలి. అంచేత ఒంటికి ఆవ నూనెని పట్టించుకుంటారు. బాగా గుర్తుంచుకోండి, కాశీ వెళ్ళినప్పుడు స్నానాన్ని మానకండి. చలిగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఒంటికి ఆవ నూనెని కానీ పట్టించుకున్నట్టయితే ఆవ నూనె భయంకరమైన వేడి. కాబట్టి ఈ వేడిమి కలిగినటువంటి శరీరం ఆ చల్లతనం కలిగిన ఆ నీటిలో ముంచితే ఏమీ లేకుండా సుఖంగా ఎన్నిసార్లైనా స్నానం చేసి తిరిగి రాగలిగిన శక్తినిస్తుంది. ఇలాగని చెప్పి వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, ఊపిరితిత్తులకి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగిన వాళ్ళు మాత్రం ఈ సాహసాన్ని చేయకూడదు. తగినంతటి ఆ పరిస్థితులకి తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం ఆవ నూనెను ఒంటికి ముందుగా రాసుకుని స్నానానికి కానీ వెళ్ళినట్టయితే చాలా సుఖంగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళలో, గడ్డగట్టినట్టుగా ఉండే నీళ్ళలో కూడా స్నానం చేసి సుఖంగా తిరిగి రావచ్చు. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, కృత్తిక అనేదేమో అగ్ని నక్షత్రం అయితే, సోమ అనేది చంద్రుడికి సంబంధించినటువంటి శక్తి కలిగిన వారం అయితే, ఈ వేడిమి ఆ చల్లతనం కలిగినటువంటి ఆ రోజు కార్తీక సోమవారం అనేది వైద్యానికి సంబంధించిన విజ్ఞాన విశేషం కలిగిన వైజ్ఞానికమైనటువంటి రహస్యం అని అర్థం. ఇక మూడవది
కుటుంబానికి సంబంధించిన విషయం కూడా కార్తీక సోమవారంలో ఉంది. అది కథారూపంగా చెప్తాడు మహానుభావుడు వ్యాసుడు. ఏమిటక్కడ విశేషం? ఆసీత్ స్వతంత్ర నిష్ఠురా. కాశ్మీర దేశంలో స్వతంత్ర నిష్ఠుర అనే పేరు కలిగిన కూతురు కలిగింది ఓ మహానుభావుడికి. ఆవిడ పేరు స్వతంత్ర నిష్ఠుర. పురాణాల్లో ఉండేటటువంటి ప్రతి పేరుకి అంతరార్థం ఉంటుంది. ఊరికే శ్లోకాలని పద్యాలని దబాయించేసుకుంటూ కథని మాత్రమే చెప్పుకుంటూ వెడితే అంతరార్థం కానీ మనకి తెలియకపోయిన పక్షంలో ఆ కథ విని ప్రయోజనం మనకు ఉండదు. కథని వంట పట్టించుకోవడం అంటే ఇదే అర్థం. స్వతంత్ర నిష్ఠురా ఆవిడ్ని ఆ తండ్రి అయినటువంటి వాడు మిత్రశర్మ అనే పేరు కలిగిన ఒక భర్తకి, అంటే ఒక ఆయనకి వివాహం చేశాడు ఈమెనిచ్చి. భర్త పేరు మిత్రవర్మ, భార్య పేరు స్వతంత్ర నిష్ఠుర. ఆలోచించండి. అలా సంసారం సుఖంగా సాగుతుందనే అభిప్రాయంతోనే కదా ఎవరైనా వివాహం చేసేది. అలా వివాహం అయింది. అయిన తర్వాత ఇక ఆవిడ ప్రారంభించింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, పెద్ద పెట్టున అరవడం, వస్తువులని చిందరవందర చేయడం, భాండాలు అంటే చక్కనైనటువంటి కుండలని పగులగొడుతూ ఉండడం, భర్తని ఏమాత్రమూ లెక్క చేయకుండా తృణీకరించి మాట్లాడుతూ ఉండడం, అతడు అవమానంతో సిగ్గుపడిపోతూ ఉండడం, ఇలా జరగడం ప్రారంభించింది. కొన్నాళ్ళకి భర్తకి చాలా దుఃఖం కలిగింది. ఇంతటి జీవితాన్ని నేను ఎందుకు చేయాలనే దుఃఖం కలిగి ఆత్మహత్యకి మాత్రం ప్రయత్నించలేదు. అంతటి దద్దమ్మ పిరికివాడు కాదు ఆయన. పరమేశ్వర ధ్యానాన్నే చేస్తూ నేనింతటి యథార్థంగా జీవితాన్ని చేస్తూ ఉంటే, తనని ఏ విధంగానూ ఏమీ అనకపోతూ ఉంటే, ఇంత నిష్ఠురంగా ఇది ఉంది కాబట్టి దీనికి ఏదైనా జరిగితే అని చెప్పి మాత్రం ఆలోచించేవాడు. అది ఆలోచించకుండా ఏ మనసు ఉండదు కదా. అనుకున్నట్టుగానే ఒకనాటి రాత్రి ఆ భార్య ఈ భర్తని విడిచి వెళ్ళిపోయింది. చాలా 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 జీవిత చరిత్ర జరిగిన తర్వాత ఒకనాడు చచ్చిపోయింది. కుక్క జన్మ ఎత్తింది తరువాతి జన్మలో. ఆ కుక్క జన్మ ఎత్తినటువంటిది వ్రణాలు, శరీరం నిండుగా కురుపులు రసి కారుతూ అసహ్యంగా ఉండేటటువంటి సందర్భంలో ఇంటి నుంచి ఇంటికి వెడుతూ ఉంటే, సహజంగా కుక్క వస్తేనే రాయి వేసి కొడతారు. అది ఎక్కడ పూజ చేసుకునే సందర్భంలో ఏ వస్తువుని ముట్టుకుని అపవిత్రతని కలగచేస్తుందో అని. అలాంటిది ఒంటి నిండా రసిగారుతూ పుళ్లతో ఉన్నటువంటి కుక్కని ఎవరు ఆదరిస్తారు? అంచేత అందరూ కర్రలతో రాళ్లతో కొడుతూ ఉంటే గృహాత్ ధవన్, ఇంటి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఇంటికి పరిగెత్తుతూ భయంతో పక్కన దాక్కుంటూ గట్టిగా లేనటువంటి స్థితిలో ఉంటూ చాలా దీనంగా ఉంటూ అప్పుడు వెనక్కి ఆలోచించుకుంది. ఎంత తప్పు చేశాను నేను. నా భర్త ఎంతో ఉత్తముడు, నిత్యం సంధ్యావందనాది అనుష్ఠానాలని చేసేవాడు, నోరు మెదపనటువంటి వాడు, కీర్తి ప్రతిష్టలు కలిగినవాడు. వాడిని ఇంత ఇష్టం వచ్చినట్టుగా నేను దారుణంగా మాట్లాడడం బట్టి కదా ఈ జన్మ ప్రాప్తించి అందరి ఇళ్ళ నుంచి నన్ను తరిమేసే స్థితికి వచ్చాను. పట్టెడు అన్నం కూడా ఎవడు నన్ను చూసి పెట్టడంలా నా దేహ వికారం, దేహ వ్యాధి, దేహ లక్షణం, దేహ పద్ధతి చూచి జాతి కుక్కలు కూడా కనీసం నా దగ్గరకు తమ దగ్గరికి నన్ను రానియడం లేదని చాలా దుఃఖించి అలా ఒక చోట పడుకున్న సందర్భంలో ఒక రోజున మిగిలినటువంటి అన్నం ఏదో అలా ఉంటే ఆ ఉన్నటువంటి అన్నాన్ని తీసి ఆ పక్కన పెట్టి ఒక ఇల్లాల లోపలికి వెళ్ళిపోయింది. 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి ఈ కుక్క రూపంలో ఉన్న కుక్క, అంటే ఒకప్పటి ఆ స్వతంత్ర నిష్ఠుర కుక్క రూపాన్ని ఎత్తినటువంటిది ఆ ఆహారాన్ని తింటూ, ఈ గృహస్థుడు ఎంతో సుఖంగా ఉండాలి, నా క్షుత్ బాధని తీర్చాడు, ఈ ఉదర బాధని తీర్చాడు, ఆకలి బాధని తీర్చాడు, సుఖంగా ఉండుగా. కానీ మానసికంగా ఆ కుక్క రూపం దాల్చినటువంటి ఆమె అనుకుంది. ఆ తర్వాత వ్యాధి కారణంగా అది కన్ను మూయవలసినటువంటి స్థితి ఉండేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని వచ్చి పాపం చాలా బాధపడుతోందని గ్రహించి వెంటనే తాను అనుష్ఠానాన్ని చేసినటువంటి ఏ జలమైతే ఉందో ఆ జలాన్ని చల్లితే వెంటనే కుక్క రూపాన్ని కోల్పోయి
స్వతంత్ర నిష్ఠుర రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ధరించిన ఆమె సాష్టాంగపడి, నేను ఏ తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది, ఏ తప్పు కారణంగా ఈ స్థితిని నేను అనుభవించానో నాకు బాగా తెలిసింది, లోకంలోని స్త్రీలందరికీ నేను తెలియచేస్తున్నాను, ఇలా భర్తని తోలనాడినట్లయితే, తక్కువ చేసినట్లయితే ఈ స్థితి వస్తుందనే యథార్థాన్ని నేను అర్థం చేసుకోగలిగానని స్పష్టంగా చెప్తుంది. ఇది పైకి కనిపించే కథ. ఇక లో కథని మనం పరిశీలిద్దాం. స్వతంత్ర నిష్ఠురా నామ. స్వతంత్ర, తంత్రం అంటే ఆలోచన. స్వతంత్ర, స్వస్మిన్ తంత్రం స్వతంత్రం, తన బుద్ధికి తట్టినట్టుగా అన్నమాట. స్వతంత్రం అంటే తన బుద్ధికి తట్టినట్టుగా. నిష్ఠురా, ఎదుటివాడి గుండెలో గట్టిగా గుచ్చుకున్నట్టుగా మాట్లాడేది. తన బుద్ధికి తట్టిన ఆలోచన కారణంగా, తన ఆలోచనకి అనుగుణంగా ఉండేలా, ఎదుటివాడి యొక్క గుండెలో గట్టిగా గుచ్చుకునేలా మాట్లాడే లక్షణం ఎవరికి ఉంటుందో అలాంటి స్త్రీలందరూ స్వతంత్ర నిష్ఠురలే.